ఏదైతే పెన్షన్లు ఇస్తామన్నారో, అదేవిధంగా ఏదైతే ఇండ్లు ఇస్తామన్నారో, ఏదైతే వాగ్దానాలు 6 గ్యారెంటీలు అని చేసిండ్రో, అది కరెంటు కావచ్చు, గ్యాస్ కావచ్చు, మహిళలకు ఇస్తామన్న 2500 కావచ్చు, యువకులకు ఇస్తామన్న నిరుద్యోగ భృతి కావచ్చు, వీటి మీద కూడా కనీసం మాట్లాడనటువంటి పరిస్థితి ఉంది. సరే, అవి మీరు చేయలేరు, మిమ్మల్ని ఎవరు నమ్ముతలేడు, ఒక్కొక్క రూపాయి అప్పిస్తలేరు అని చెప్తున్నారు కాబట్టి అది వేరే విషయం. కానీ మరి ఇక్కడ రోడ్లు ఎందుకు బాగలేవు? నిన్న మొన్నటి దాకా మంచిగా వచ్చిన మంచినీళ్ళు ఇవాళ ఎందుకు మంచిగా వస్తలేవు? కనీసం మంచినీళ్ళు ఎందుకు ఇవ్వలేకపోతా ఉన్నాం? మున్సిపల్ అధికారులు ఇక్కడ స్థానికులు పోయి కంప్లైంట్ చేస్తే ఎందుకు మాట్లాడతలేరు? రేషన్ కార్డులు ఇవ్వలేదు కేసీఆర్ గారు అని చెప్పి మీరు అధికారంలోకి వచ్చిరు, మరి మీరెందుకు ఇస్తలేరు రేషన్ కార్డులు? మీరెందుకు ఓపెన్ చేస్తలేరు పోర్టళ్ళు? సో మభ్య పెట్టడం ప్రజలను మానేసి ప్రజలకు దయచేసి పనిచేసి పెట్టాలని నేను కోరుతా ఉన్నా. షేర్లింగంపల్లి నియోజకవర్గం అంటే పేరు పెద్ద, పైన పటారం లోన లొటారం అన్నట్టుంది. ఒక పక్క అంతా వెలుగులు జిలుగులు ఉన్నాయి, ఇంకొక పక్క మాత్రం చాలా దారుణమైన కండిషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మేము చూసి వచ్చినటువంటి శ్మశాన వాటిక నుండి పాములు పోయి స్థానికుల ఇళ్లలోకి పోతున్నాయి. మరి ఎట్లా ఉండాలి ప్రజలు అన్నది కూడా కొంచెం మానవతా దృక్కోణంతో ఆలోచించి మున్సిపల్ అధికారులు తక్షణమే రావాలి. చెత్త తీయడానికి కూడా 100-200 రూపాయలు తీసుకుంటున్నారని చెప్తా ఉన్నారు. ఇది మీకు కరెక్ట్ కాదు. హైదరాబాద్ అంటే అంతర్జాతీయ స్థాయిలో పేరున్న నగరం. ఈ నగరం బాగుండాలంటే నగర ప్రజలు బాగుండాలన్న విషయాన్ని దయచేసి గుర్తుపెట్టుకొని షేర్లింగంపల్లి ఎమ్మెల్యే గారు ఈ సమస్యల మీద దృష్టి పెట్టాలి, ముఖ్యమంత్రి గారు దృష్టి పెట్టాలి. అన్నిటికన్నా ముఖ్యం కార్పొరేటర్ గారు వచ్చి ఫస్ట్ ఈ గల్లీ చూడాలి. చూసినట్టయితే సమస్య పరిష్కారానికి ముందుంటుంది. తెలంగాణ జాగృతి తరఫున మేము ఈ బస్తీ వాసులతో నిలబడతాం. వారికి ఉన్న సమస్యలు మేము వారి పక్షాన మున్సిపల్ ఆఫీసులకు ఒక్కసారి బదులు 10 సార్లు తిరుగుతాం. కానీ ఈ సమస్యలు పరిష్కరించేటటువంటి ప్రయత్నం మేమందరం కూడా చేస్తాం. థ్యాంక్ యూ. జై తెలంగాణ. ఇప్పుడు బీజేపీలకు ఏం పని ఉంది? వాళ్ళ మీద కేసులు పెట్టాలా, వీళ్ళ మీద కేసులు పెట్టాలి తప్పితే ఇంకో పని లేదు వాళ్ళకి. కాంగ్రెస్ వాళ్ళకి ఏం పని ఉంది? సంక్షేమ పథకాలు ఏం చేయలేరు, వచ్చి బస్తీలలో ముఖం చూపించుకునే పరిస్థితి లేదు. కాబట్టి ప్రతిపక్ష నాయకుల మీద కేసులు పెట్టాలనే ఆలోచన చేస్తూ ఉన్నారు. సో అల్టిమేట్గా ప్రజలు గమనిస్తారు ఎవరి మీద ఏమవుతుంది ఏంది అన్నది. చట్టం అనేది ఒకటి ఉంది, కోర్టు న్యాయ వ్యవస్థ కూడా ఈ దేశంలో ఉంది. కాబట్టి ఎట్లా జరుగుతుంది, ఏం ప్రూఫ్ వస్తుంది అన్నది తర్వాత చూద్దాం. కానీ ఈ దేశంలో మాత్రం కక్షపూరితమైన రాజకీయాలు జరుగుతున్నాయి అనడానికి ఈ రాష్ట్రంలోనే అనేక ఉదాహరణలు ఉన్నాయి. నేను నంబర్ 1, ఇప్పుడు మిగతా వాళ్ళంతా నంబర్ 2, 3, 4. థ్యాంక్ యూ. జై తెలంగాణ. మేడం ఒక్క నిమిషం మేము చెప్పొచ్చా? మైక్ పెట్టండి, నేను మైక్లో చెప్పాలి, వాళ్ళకు కూడా తెలియాలి. నేను మా